పవన్ కళ్యాణ్ అంటే యూనిక్ యాక్టింగ్ స్టైల్స్ ఇంకా ఆయన మేనరిజమ్స్ తోని సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని కల్ట్ ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు. నాకు కొంచెం టిక్ ఉంది కానీ దానికో లెక్క ఉంది అనే లెక్క ఇప్పుడు ఉస్తాద్ భగత్ బ్లేస్ అని ఒక టీజర్ వదిలేరు అనమాట. ఇక దాంట్లో ఒక డైలాగ్ ఉంది చూడురి, ఖచ్చితంగా గుర్తు పెట్టుకో. గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. ఇక ఈ ఒక్క మాస్ డైలాగ్ చాలు పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అనే లెక్క. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబో అనేది ఎట్లుంటుందో మనకు తెలుసు. ఇంకా ఆల్రెడీ గబ్బర్ సింగ్ కాంబోలో వీళ్ళిద్దరు ఎట్లుంటారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎంత కామెడీని క్రియేట్ చేస్తుంది, ఎంత ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేస్తుంది అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇక దీంట్లో కామెడీ ఒక్కటే కాకుండా మంచి మాస్ మసాలాని నూరి పెట్టిండని చెప్పేసి డైరెక్టర్ టీజర్ లో చూపించిండు అనమాట. ఇక దీంట్లో హీరోయిన్ శ్రీలీల అని పెట్టిరు. ఇక ఈమెని మంచిగా ట్రెడిషనల్ లుక్ లో చూపించారు. టీజర్ లో ఎక్కువ చూపించకపోయినా గానీ ఈమె క్యారెక్టర్ అనేది మంచిగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి సినిమాలో చూపిస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేయాలన్నమాట. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ టీజర్ లోనే దంచి కొట్టిండంటే ఇక సినిమాలో ఏ విధంగా ఉంటది అనేది మీ ఊహలకే వదిలేస్తుంది అనుకోండి. ఇక మొత్తానికి మాస్ జాతరే రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కూడా పండగనే అనమాట. ఈసారి ఇంతకీ టీజర్ చూసిరా? చూడకపోతే వెంటనే పోయి చూడురి. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి. అట్లనే గంట సింబల్ ఉంటే అది కూడా ఓకే చేయండి. మళ్ళీ వస్తా.